ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో పుష్యమాస విశిష్టత గురించి తెలుసుకుందాము. పుష్యమాసము సాధారణంగా ఆంగ్ల క్యాలెండర్ ప్రకారము డిసెంబర్, జనవరి నెలల్లో వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడు పుష్యమి అనే నక్షత్రం సమీపంలో ఉంటాడు. ఈ కారణంగానే ఈ నెలకు పుష్యమాసం అనే పేరు వచ్చింది. పుష్య అనే మాటకు పోషణ కలిగినది అని అర్థము. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణులకు శ్రేష్టమైన మాసం ఇది. పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్య మాసము పుష్యం. పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. విష్ణుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం, శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసము శనీశ్వరునికి పరమ ప్రీతికరం, ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రము పుష్యమి. ఈ నెలంతా శనీశ్వరుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానం ఇస్తారు. ఆయనకి ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగంగా చేసుకుంటారు. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి శరీరంలో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. శని ధర్మదర్శి, న్యాయము, సత్యము, ధర్మాలను ఎత్తి చూపేవాడు. సర్వ ప్రాణులను, సమస్త విశ్వ ప్రేమను, పవిత్రతను ఉద్ధరించేవాడు అతనే. మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు. అంతేకాక గరుడ పురాణంలో నాభి స్థానం శని స్థానంగా చెప్పబడింది. ఎప్పుడు శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికున్న ప్రాముఖ్యం అంతటికి శని ప్రభావమే కారణమని మనం గ్రహించాలి. పుష్యమాసము తొలి అర్ధభాగము ధనుర్మాసంలో ఉంటుంది. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందు శ్రీహరిని తులసి దళాలతో ఆరాధించడము, గోదాదేవి రచించిన తిరుప్పావై పారాయణం చేయడము ప్రధాన ఆచారము. ఈ మాసంలో విష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వలన సంపద, ఆరోగ్యము మరియు ఆనందం కలుగుతాయని విశ్వాసము. అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ, ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్ల పక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది. ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసము. పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. చలితో బాధపడే వారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశము. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదా రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెప్తున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవునేతితోనూ, నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు. ఈరోజు ధాన్య రాశులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలై ఏకాదశి, సఫలై ఏకాదశి,
షటిలై ఏకాదశి, కళ్యాణై ఏకాదశి అని పిలుస్తారు. సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడము, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడము, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడము, తిలదానం చేయడము ఈ ఏకాదశి రోజు చేస్తారు. ఈ మాసంలో ఆఖరి రోజైన అమావాస్యను చోళంగి అమావాస్య అంటారు. ఈరోజు నదీ స్నానాదులు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పితృతర్పణాలు, అబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పుష్యమాసంలో సూర్యోదయ సమయంలో ప్రసరించు సూర్యకాంతి అద్భుతమగు యోగ చైతన్యంను ప్రసాదింపగలదు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రం. చెప్పలేనంత కాంతిని దర్శనం చేయించే మాసం పుష్యమాసం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణం నుండి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు, అనగా ఊర్ధముఖంగా ప్రయాణము. మనలోని ప్రాణశక్తి బలంను కూర్చుకొని సమయము. సూర్యకిరణముల యందు ఒక ప్రత్యేకమైన హిరణ్యమయమైన కాంతి ఉండును. ఇది మన బుద్ధిని ప్రచోదము గావించును. మనసును అంటిపెట్టుకున్న స్వభావం నందలి అశుభములను ఆ కాంతి హరింపగలదు. బుద్ధి బలము, ప్రాణబలం పుష్టిగా లభించు మాసము పుష్యమాసము.